హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల్లో మొదటి రోజైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, అలాగే ఆ రోజు మనం పెట్టుకునే నైవేద్యం కట్టు పొంగలండి. ఈ కట్టు పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు రైస్కి 1 కప్పు పెసరపప్పు అనేది తీసుకుంటున్నాను. మొత్తం నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకున్నాను. సో దాన్నంతా ఒక బౌల్లోకి వేసేసుకొని రైస్ని, పప్పుని మంచిగా 2-3 సార్లు మంచిగా కడిగేసి దాని నిండా నీళ్లు పోసేసుకొని ఒక పావు గంట నాననిచ్చుకోవాలి రైసును, పప్పుని. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైసు, పప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 1కి 2 చొప్పున, అంటే నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ అనేది వేసేసి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకోవాలి. మనకి దీంట్లోకి సరిపడంత ఉప్పు కూడా అప్పుడే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ అనేది పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సరిపడా ఉప్పు ముందుగానే వేసేసుకోవాలండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత కుక్కర్ మూత అనేది తీసేసి ఒకసారి గరిటెతో మెదిపేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ పూట మనం హడావిడిగా పూజ అదంతా అవ్వాలి అంటే ఈ విధంగా కుక్కర్ అయితే చాలా ఈజీగా నైవేద్యం అనేది అయిపోతుంది. సో కుక్కర్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన చిన్నగా పోప్ ప్యాన్ అనేది పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసేస్తున్నాను. ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లోకి చిన్నగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి జీలకర్ర అలాగే ఒక 4-5 మిరియాలు వేస్తున్నాను. ఎక్కువగా ఏం వేయట్లేదు. తర్వాత నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఎక్కువగా వేసేసుకోవచ్చు. అవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు పలుకులు వేస్తున్నానండి. మీరు ఈ జీడిపప్పు ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది టేస్ట్ అట్లా. తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని వేసేసి అవి కాస్త వేగిన తర్వాత ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఇంగువ కూడా వేసేసి పోపునంతా బాగా వేయించుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. తర్వాత అదే స్టవ్ పైన మన కుక్కర్ గిన్నెను పెట్టేసి ఇప్పుడు మనము పోపు అనేది వేసుకున్నాం కదా, సో దాన్ని అంతా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నేను పోపులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. సో దాని తర్వాత వేశాను. పోపులోనే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను కాస్తంత మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. మళ్ళీ మనం దీంట్లోకి ఎటువంటి కర్రీ కూడా ఏది లేకుండా డైరెక్ట్గా తినేయచ్చు. ఇలా కట్టి పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత ఇలా మిరియాల పొడి వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని చివర్లో కరివేపాకు వేస్తున్నాను. ఈ విధంగా కరివేపాకును కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకోవడమేనండి. నైవేద్యంగా అయితే పూర్తిగా చల్లారినాకనే దేవుడి దగ్గర పెట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మొదటి రోజు నవరాత్రుల్లో ఇలా కట్టి పొంగల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఒకరోజు ముందు రోజు పోస్ట్ చేస్తానండి రేపటి నైవేద్యం ఏంటి అనేది. సో మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.